కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 80వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 80వ వచనం. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉండాలి. నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా నా హృదయం ఉండాలి. చూడండి, దేవునికి ఏది ఇష్టమో అది ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి ఏది కూడా కొదవలేదు మన దగ్గర నుంచి అడగడానికి, కానీ హృదయం మాత్రం అడుగుతున్నాడు. ఎందుకంటే మన హృదయములో ఆయన నివసించి, ఆయన సంచరించి, మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆయన శాంతి, మనశ్శాంతితో నింపి మనల్ని పరలోకంలో నిత్యరాజ్యంలో చేర్చాలని అనుకుంటున్నాడు. అందుకే మన హృదయము కావాలి దేవునికి. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఏం చూసి ఎన్నుకుంటాడంటే, మొదటిగా అతనిలో ఉన్న హృదయం ఏ విధంగా ఉందో ఆ హృదయాన్ని చూసి ఎన్నుకుంటాడు. హృదయం ఏ విధంగా ఉంది, పరిశుద్ధంగా ఉందా లేదంటే అపవిత్రంగా ఉందా అని చూసి ఆ వ్యక్తిని, ఆ మనుషుల్ని ఎన్నుకుంటాడు. ఈ లోకంలో ఉన్న మనుషులేమో పై రూపాన్ని చూస్తారు. మంచి జ్ఞానం ఉంటే, చదువు ఉంటే, డబ్బు ఉంటే, బలం ఉంటే, అన్నీ ఉంటే వారు నిన్నుకుంటారు. కానీ దేవుడు ఈ లోకానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. ఈ లోక జ్ఞానం దేవునికి విరోధంగా, వెరితనంగా ఉండదు. ఇవన్నీ చూడడు దేవుడు. మనుషుల జ్ఞానము, బలము, తెలివి, అందము, డబ్బు ఇవన్నీ చూడడు. ఏం చూస్తాడంటే మన అంతరంగాన్ని చూస్తాడు, అంతరంగాన్ని పరిశీలిస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఆయన ఒక యవనస్తుడిగా ఉండి, ఒక గొర్రెల కాపురిగా ఉండి, ఆయనకు ఒక మంచి పేరు లేదు సమాజంలో, మరి ఆయనకు ఒక మంచి పలుకుబడి లేదు. కానీ అతడు గొర్రెలు మేపుతూ అడవిలో ఉండి దేవుని స్తుతించేవాడు. చూడండి, అతని యొక్క అన్నలందరూ కూడా మంచి పేరు, బలము, ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు. దేవుడు వాళ్ళని ఎన్నుకోకుండా, వాళ్ళని ఏర్పరచుకోకుండా, ఎన్నిక లేని ఈ దావీదుని, గొర్రెల కాపరుగుని ఈ దావీదుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కారణం ఏమిటి? ఈయన కాడ బలం లేదు, మరి ఒక పేరు లేదు, సమాజంలో సాక్ష్యం లేదు. యవనస్తుడు, చిన్నవాడు. అయినా కూడా ఎందుకు ఎన్నుకుడు అంటే, అతని హృదయము దేవునికి ఇష్టముగా ఉన్నదంట, యథార్థంగా ఉన్నది. అందుకనే దేవుడు దావీదుని అభిషేకించి ఇజ్రాయేలుకు రాజుగా నియమించిన. అక్కడ అంటాడు, దావీదుని ఎన్నుకున్నప్పుడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను అంటాడు సమూయేలుతో. మనుషులు పై రూపాన్ని, అందాన్ని చూస్తారు, కనిపించే వాటిని చూస్తారు, నమ్ముతారు. కానీ దేవుడు మన అంతరంగాన్ని పరిశోధిస్తాడు. అందుకని హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి, యథార్థంగా కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది వాళ్ళ హృదయం ఏ విధంగా ఉంటుంది,
ఎందుకంటే ఈ హృదయము నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే నిన్ను ఏర్పరచుకుంటాడు, ఎన్నుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, నిన్ను నిత్య రాజ్యంలో చేరుస్తాడు. కానీ నీ హృదయము చెడిపోయి అపవిత్రంగా కళంకంగా ఉంటే దేవుడు నిన్ను ఆయన వాడుకోడు. ఒకవేళ నీ హృదయం మార్చుకొని, నీ మనసు మార్చుకొని, ప్రభువా నా హృదయం నీకే అర్పిస్తానని నువ్వు నీ హృదయంలో ఉన్న పాపం తీసేసుకొని పరిశుద్ధంగా ఉండి ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. కానీ అపవిత్రంగా ఉండి నా హృదయంలోకి రా ప్రభు అంటే రాడు ఆయన. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే నీ హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ఎందుకంటే ఇది మనం ముఖ్యముగా ఇక్కడ భద్రం కాపాడుకోవాల్సిందంటే మన హృదయము. ఎందుకంటే దీనిలో నుండే జీవ జల ధారాలు బయలుదేరుతాయంట. మన హృదయము లో నుండి జీవ జల ధారాలు అంటే ఒక మంచి ఆలోచన రావాలన్నా, ఒక మంచి తలంపు రావాలన్నా, ఒక మంచి మాటలు రావాలన్నా, ఒక మంచిగా ప్రవర్తించాలన్నా, ఒక మనిషి మనిషిగా జీవించాలన్నా, నిజదేవుడు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండాలన్నా కూడా, పరిశుద్ధంగా జీవించాలన్నా, పరిశుద్ధమైన మార్గంలో నడవాలన్నా, యేసయ్య మార్గంలో నడవాలన్నా కూడా ఈ మంచి తలంపులు, ఈ మంచి ఆలోచనలు మన హృదయంలో నుంచి వస్తాయంట. అది ఎప్పుడు నీ హృదయము పరిశుద్ధంగా ఉండి యేసయ్య నీ హృదయంలో నా హృదయంలో ఉన్నప్పుడు అలాంటి మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాము. జీవజలధారలు బయలుదేరుతాయి. కానీ యేసు ప్రభు నీ హృదయములో లేకపోతే నీ హృదయముల నుంచి అంతా కూడా చెడు చెత్త మొత్తం బయలుదేరుతుంది. కలహము, భేదము, కక్ష, కోపము, అపవిత్రత, అసూయ, మరి అబద్ధాలు, దొంగతనాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. నీ హృదయం అపవిత్రంగా ఉంటే ఇట్లాంటి చెడ్డయన్నీ కూడా బయలుదేరుతాయి. కానీ పరిశుద్ధంగా ఉంటే అన్ని పరిశుద్ధమైన తలంపులు బయలుదేరుతాయి. అందుకని ఇది చాలా శ్రేష్టమైనది. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది అందుకని ఇది మనం ఎలా కాపాడుకోవాలంటే భద్రం కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా భద్రం కాపాడుకోవాల్సిందంటే మన అంతరంగం. ఎందుకంటే ఇది బహుఘోరమైందంట, మోసకరమైంది. దీన్ని గ్రహించువాడు లేడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు గ్రహించి తెలుసుకొని దీన్ని కాపాడుకో. వ్యర్థమైన వాటికి నీ హృదయంలో స్థానం ఇయ్యకు. వ్యర్థమైన వాటి కోసము నీ హృదయము స్థానం ఇయ్యకు. పరపురుషుని కొరకు, పర స్త్రీ కొరకు, అత్యాశ కలిగిన ధనము కొరకు, మరి ఈ లోకమున్న పాపము కొరకు, లోకాశల కొరకు, ఈ వ్యర్థమైన అపవిత్రత కొరకు నీ హృదయాన్ని అప్పగించకు. అలా అప్పగిస్తే అంత నీ హృదయము, నీ దేహము చెడిపోయి లాస్ట్కి ఎలాంటి పరిస్థితి వస్తుంది తెలుసా? చూడండి, ఇదే వచనంలో నేను సిగ్గుపడకున్నట్లు. అంటే మన హృదయము ఒకవేళ చెడిపోయి అపవిత్రంగా ఉంటే ఇది ఏమవుతుందంట? సిగ్గు కలుగజేస్తుంది, అవమానం కలుగజేస్తుంది. ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇవన్నీ కూడా, ఈ పాపిష్టి, ఈ దోషం ఇవన్నీ నేనేం చేస్తాయంటే, నీకు ఈ పాపం వలన వచ్చేది ఏమిటంటే నీకు మరణము, తర్వాత దుఃఖము, వేదన, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇట్లాంటివి వస్తాయి. నీకు దుఃఖము కలుగజేస్తాయి ఈ పాపము, సిగ్గు కలుగజేస్తాయి, అవమానం కలుగజేస్తాయి, తల దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీ హృదయం చెడిపోయినప్పుడు ఇట్లాంటి తల దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే
అన్ని దుష్ట తలంపులు బయలుదేరుతాయి కాబట్టి దాని ద్వారా నీకు ఏం కలుగుతుంది? అవమానం, అపజయము నీకు కలుగుతుంది. అలా కలగొద్దంటే, నీకు ఎల్లవేళ విజయం రావాలంటే, దేవుడు నీకు తోడుగుండాలంటే, దేవుడు నీ పక్షంగా ఉండి నీకు సమాధానం కావాలి, నీకు నిత్య రాజ్యం కావాలంటే, నీ హృదయము ప్రభువుకి ఇయ్యాలి. దేవునికి ఆయన నిన్ను సంపూర్ణంగా మారుస్తాడు. నీలో ఆయన ఉంటే నీకు అన్ని వేళలో విజయం కలుగుతుంది. అన్ని వేళలో నీకు ఆయన తోడుకుంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే, మందిరానికి మంచి కానుకలు ఇస్తారు, మంచి అన్నీ ఇస్తారు, మంచి పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, కానీ వాళ్ళ హృదయాన్ని మాత్రము ఇవ్వరు. అందుకనే బైబిల్లో యేసుప్రభు చెప్పినాడు, ఈ మనుషులు పై పెదాలతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది అంటాడు. అంటే మంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కానీ ఓన్లీ పై పెదాలు మాత్రమే ఆడిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము దూరంగా ఉందంట దేవునికి. వేటికో అవకాశాలు ఇచ్చినారు, వేటికో ఇచ్చినారు వాళ్ళ హృదయాన్ని. అలా ఉండకూడదు. అలా ఉంటే నీకేం ప్రయోజనం? నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా ఏం ప్రయోజనము? ఇవి కాదు కదా నిన్ను పరలోకం చేర్చేది. నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రభువు నీలో ఉంటే ఆయన నిన్ను పరలోకం చేరుస్తాడు. కాబట్టి మన హృదయము దేవునికి అప్పగించుదాం. మొదటిగా మన హృదయం సరైనది ఉంటే మనల్ని ఎన్నుకుంటాడు. తర్వాత పరిశుద్ధంగా ఉంటే అందులో నుంచి జీవజల దారాలు పరిశుద్ధమైన బయలుదేరుతాయి. లేకపోతే చెడిపోతే అన్ని చెడ్డ తలంపులు, చెడు ఆలోచన వస్తాయి. దాని ద్వారా నీకేం కలుగుతుందంటే అవమానము, అపజయము, నిందలు కలుగుతాయి. కాబట్టి అట్లా ఉండొద్దు. ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు, నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమై. అంటే వాక్యం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నానయ్యా, నా హృదయం నీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే నాకు మనశ్శాంతి, నెమ్మది, విజయము కలుగుతుంది. నీ కృప నేను పొందుకోగలుగుతాను, నీ దయ నేను పొందుకోగలుగుతాను, నీ ప్రేమ నేను పొందుకోగలుగుతాను, నీ సన్నిధిలో నిర్దోషిగా, నిందారహితునిగా ఉంటాను, యథార్థంగా కనిపిస్తాను నీ సన్నిధిలో. కాబట్టి నా హృదయములో నువ్వు నివసించని ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలోకి వచ్చి నిన్ను పరిపాలిస్తాడు. అటు విధంగా జీవించుదాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.